Today we shall learn a small essay. నిన్నటి రోజు ఇచ్చిన దానికి ఇది కొద్దిగా పెద్దగా ఉంటుంది. A thirsty crow. Thirsty means దప్పిక గలది. క్రౌ అంటే కాకి, బాగా దప్పిక ఉన్నటువంటి కాకి. చిన్నపిల్లలు చెప్పుకునేటువంటిదే, కానీ మనం రాయడం ఎట్లా? ఏ థర్స్టీ క్రౌ అనేది సబ్జెక్టు, వాజ్ అనేది బీ ఫామ్ వర్బ్ 2, ఇన్ అనేది ప్రిపోజిషన్, సర్చ్ అనేది మెయిన్ వర్బ్, ఆఫ్ అనేది ప్రిపోజిషన్ వాటర్. ఏ థర్స్టీ క్రౌ వాజ్ ఇన్ సర్చ్ ఆఫ్ వాటర్. ఒక దప్పిక గల కాకి నీరు కోసం వెతుకుతుందట. ఇట్ ఫౌండ్ ఏ జార్. ఇట్ అనేది ప్రణవం, వస్తువులకు మన ఈ పక్షులకు కూడా వాడతారు. ఫౌండ్ అంటే కనుగొన్నది, ఫౌండ్ అన్నమాట. ఇట్ ఫౌండ్ వర్బ్ 2 ఇది. ఏ జార్, ఒక జాడి చూసింది అది. దేర్ వాజ్ వెరీ లిటిల్ వాటర్. దేర్ అనేది యాడ్వర్బ్, సబ్జెక్ట్ వాడినాం. వాజ్ అనేది బీ ఫామ్ ఉండేను. వెరీ లిటిల్ వాటర్, చాలా తక్కువ నీరుండే. ఇన్ ఇట్ బెండ్స్, థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ కాబట్టి బెండ్ అనేది వర్బ్ 1, బెండ్, బెంట్ అట్లా. ఎస్ వాడినాం ఎక్కువ. ఇట్ బెండ్స్, అది వంగుతుంది జాడీలో పట్టుకి. బట్ కుడ్ నాట్ రీచ్ ద వాటర్. ఆ నీరు అందదు దానికి, లోపలికి చాలా తక్కువ ఉంది. ఇట్ ట్రైస్ టు ఓవర్టర్న్. ఓవర్టర్న్ మీన్స్ పడవేసే ప్రయత్నం చేసింది. జాడీ బరువు ఎక్కువ ఉంది, కాకి పడేయలేకపోయింది. ఇట్ వాజ్ టూ హెవీ. టూ అంటే ఎక్కువ, హెవీ అంటే బరువు, చాలా బరువుగా ఉంది, పడేయలేకపోయింది. ఇట్ బ్రాట్ స్మాల్ స్టోన్స్. బ్రాట్ ఇది చిన్న రాళ్ళు తీసుకొచ్చింది. అండ్ డ్రాప్డ్ ఇన్ ది పాట్, మెల్లగా పడేసింది కుండలో. ద వాటర్ రైజెస్ అప్. ది వాటర్ సబ్జెక్ట్, రైజ్ అంటే ఏంది? పైకి వచ్చేసింది, అప్ పైకి వచ్చింది. దెన్ అప్పుడు ఇట్ డ్రాంక్, డ్రాంక్. ఇది పాస్ట్ టెన్స్. ఇట్ సబ్జెక్టు, డ్రాంక్ వర్బ్ 2, అండ్ ఫ్లూ అవే, ఎగిరిపోయింది. మామూలుగా మనం చెప్పుకునే కథనే, కానీ దాన్ని ఇంగ్లీష్లో రాయడము. సో వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ జస్ట్ ఐఎమ్ ట్రయింగ్ టు టీచ్ ది students, those who are having no knowledge of English, కొద్ది నాలెడ్జ్ ఉండి లేకపోవడము, రాయాలన్నా చదవాలన్నా భయపడము, అవన్నీ పోవాలి. మనం ప్రయత్నం చేస్తే సాధించలేనిది ఏం లేదు. మేము బడికి పోకుండా కూడా మళ్ళా 7th క్లాసు ఎగ్జామ్ ఇచ్చవచ్చు, తర్వాత 10th క్లాస్ ఎగ్జామ్ ఇవ్వచ్చు డిస్టెన్స్లో, తర్వాత ఇంటర్ చేయవచ్చు, డిగ్రీ చేయవచ్చు, తర్వాత లా చేయవచ్చు. అట్లా చదివి మంచి ఉన్నత స్థాయి ఎదిగిన వాళ్ళని చాలామందిని చూసాను నేను. ఒకటే పట్టుదల కావాలి మొట్టమొదలు. సో యూ ట్రై టు టేక్ స్మాల్. ఇప్పుడు జేవిఆర్ గ్రామర్ బుక్ ఉంది, అందులో ఇటువంటి వర్డ్స్ ఉన్నాయి. వీటిని స్టోరీస్ రాయడం అనేది ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ కరెక్షన్స్. ది ఈజ్ యూజ్డ్ బిఫోర్ ది అడ్జెక్టివ్స్ ఇన్ ద సూపర్లేటివ్ డిగ్రీ. గుడ్, బెటర్, బెస్ట్. ది బెస్ట్ అనాలే. హానెస్ట్ ఈజ్ ది బెస్ట్ పాలసీ కాదు, హానెస్ట్ ఈజ్ ది బెస్ట్ పాలసీ అనాలి. ఈ సూపర్లేటివ్ ముందు ది ఉన్నది, కరెక్ట్ అన్నమాట. దిస్ బాయ్ ఈజ్ క్లెవరెస్ట్ ఆఫ్ ఆల్ అని ఉంది. దిస్ బాయ్ ఈజ్ ది
క్లెవరెస్ట్ ఆఫ్ ఆల్ అనాలి, అందరికంటే తెలివి కలవాడాలి. ద్రౌపది వాజ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్రిన్సెస్ ఆఫ్ పాంచాల. పాంచాల దేశపు రాకుమారి, ద మోస్ట్ బ్యూటిఫుల్. ఇలా రెండు ఉన్నాయి, బ్యూటిఫుల్ అని రెండు సిలబుల్స్ ఉన్నాయి కాబట్టి ది మోస్ట్ అని సూపర్లేటివ్ కాబట్టి ఇది రైట్ అన్నమాట. అర్జున వాజ్ ది క్లెవరెస్ట్ ఆర్చర్ ఆఫ్ పాండవాస్. పాండవులలో అర్జునుడు చాలా తెలివి కలవాడు. చీకట్లో కూడా ఒక గురి చూసుకొని వచ్చి బాణాలు వేస్తే సరిగ్గా ఏడగొట్టాలని అన్నే కొట్టినాడు ఆయన. చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్, నిన్నటి రోజు మీకు వెతకండి అని ఇచ్చిన. హియర్ ఆర్ ద కరెక్ట్ ఆన్సర్స్ టు ది ఎక్సర్సైజ్ గివెన్ ఎస్టర్డే. చెక్ యువర్ ఆన్సర్స్ అండ్ రైట్ ద మిస్టేకన్ ఈచ్ వన్ 5 times కరెక్ట్లీ. సూపరింటెండెంట్ అన్నమాట. సూపరింటెండెంట్ అంటాం మనం స్పీడ్లో, సూపరింటెండెంట్ అంటాం. యాక్చువల్గా సూపరిన్ SUPERIN TENDENT. ఇక్కడ DANT ఉంది, అక్కడ PAR ఉంది, DANT ఉంది. సో దిస్ ఇస్ ది కరెక్ట్. అది 5 times రాయాలి. స్పాంటేనియస్, బీస్ ఆగకుండా రావడం, మీరు స్పాంటేనియస్ అంటారు. SPONTANEOUS అన్నమాట. SPON ఉంది, TEN ఉంది, ఇక్కడ TAN కరెక్ట్ అన్నమాట. ట్యూబర్కులోసిస్, TUBERCULOSIS ఇక్కడ LASIS ఉంది, ఇక్కడ BARLOSIS ఉంది. ఇది ఇప్పుడు ఏ ఈజ్ కరెక్ట్, ట్యూబర్కులోసిస్. దీన్ని TB అంటారు షార్ట్ ఫామ్లో. క్షయవ్యాధి అని. అన్టచబుల్, UNTUCH, టచ్ ఏబుల్. టచబుల్ అంటే తాకదగినది, అన్టచబుల్ తాకరానిది. దిస్ ఈజ్ బీ కరెక్ట్. ఇది మీకు ఇవాళ ఇస్తున్నాను. చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ అని. బాగా చూడ, అడాప్ట్, దత్తత తీసుకోవడం అన్నమాట. యాస్థెటిక్, మత్తు మందు ఇవ్వడం. అఫిడవిట్, ధృవపత్రం. అలిమోనీ, హౌ టు రెఫర్ ది డిక్షనరీ. ఖచ్చితంగా మీరు శంకర్ నారాయణ డిక్షనరీ అని ఒక మంచి ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ వర్డ్ ఉండి తెలుగు వర్డ్ ఉంటుంది. డిక్షనరీ ఎందుకు చూడాలంటే ఒక పదాన్ని నౌన్కి ఎట్లా వాడినరు, వెర్బ్కి ఎట్లా వాడినరు, యాడ్వర్బ్ ఎట్లా వాడినరు, ఎడ్జెక్టివ్కి ఎట్లా వాడినరు, అవన్నీ వాడికి ఆ మీనింగ్స్ ఇస్తారు, అది వాడి చూపించి ఇస్తారన్నమాట. అందుకోసం ఒకసారి ఒక పదంకు డిక్షనరీ చూస్తే మనము ఈజీగా అవి మనకు అవసరం వచ్చినప్పుడు మనం ఈజీగా ఫాలో అవుతాం అన్నమాట. చేంజింగ్ ద వర్డ్స్ ఫ్రమ్ ఇంటూ అడ్జెక్టివ్స్, నౌన్స్, యాడ్వర్బ్స్. ఇవి అంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ నేను ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పిన ఒక పదాన్ని వాళ్ళు నౌన్గా వాడతారు, వెర్బ్గా వాడతారు, అలా ఆబ్జెక్ట్గా వాడతారు, సబ్జెక్ట్గా వాడతారు అని చెప్పిన. ఇప్పుడు ఒక పదాన్ని యొక్క వర్బ్ రూపాంతరం, బోర్, రంధ్రం, బోరింగ్, ఇది అడ్జెక్టివ్, రంధ్రం చేయడం. నౌన్స్ ఇది బోర్, మళ్ళా యాడ్వర్బ్స్ బోరింగ్లీ, రంధ్రం చేయడంతో అన్నట్టు. కామ్ అంటే నిశ్శబ్దం, వెర్బై. కామ్ అడ్జెక్టివ్ కూడా కామే. కామ్నెస్, నౌన్, NESS కలిపితే.
నిశ్శబ్దత అన్నట్టు. కామ్లీ ఎల్వై వచ్చేటి అన్నీ యాడ్వర్సే. కేర్ జాగ్రత్త, శ్రద్ధ. కేరింగ్ అనేది అడ్జెక్టివ్, కేర్ మళ్ళీ నౌన్. కేర్ఫుల్లీ యాడ్వర్బ్. క్లీన్ శుభ్రం వెర్బ్ అది. క్లీన్ అడ్జెక్టివ్ కూడా. క్లీనర్ శుభ్రం చేసేవారు, శుభ్రం చేసే వస్తువు కూడా. క్లీన్లీ శుభ్రంగా యాడ్వర్బ్ అది. క్లోజ్ మూయడం వెర్బ్. క్లోజింగ్ అడ్జెక్టివ్. క్లోజర్ మూసేది నౌన్. క్లోజ్లీ దగ్గరలో. క్లియర్ శుభ్రం. క్లియర్ అడ్జెక్టివ్ కూడా. క్లారిటీ అన్నమాట. క్లియర్కు క్లారిటీ నౌన్స్. క్లియర్లీ యాడ్వర్బ్. ఇక్కడ ఫ్రేజల్ ప్రిపోజిషన్స్ ఇది 2-3 పదాలు కలిసి ఒక ఫ్రేజ్ అవుతా అని చెప్పాను నేను. ఈ ఫ్రేజల్ ప్రిపోజిషన్స్లో కాల్ అంటే పిలవడం, ఎట్ అంటే వద్దా అని అట్లా కాదు. 3 పదాలు 4 పదాలు కలిస్తే అర్థం వేరే అవుతుంది. కాల్ ఎట్ ఏ పర్సన్స్ హౌస్ అంటే ఒకరింటికి పోయి పిలవడం, ఆహ్వానించడం. పెళ్ళిళ్ళకు ఇప్పుడు చాలా దగ్గర వాళ్ళకి అన్నమాట. అన్నదమ్ములు కానీ, అక్కచెల్లెళ్ళు కానీ, మేనత్తలు కానీ, మేనబావలు కానీ మనం పోయి పత్రిక ఇచ్చేటప్పుడు కుడకలు పోకచెక్కలు పెట్టి పత్రిక ఇచ్చి బొట్టు పెట్టి వస్తాం. లేకపోతే వాళ్ళు రాదు దగ్గర వాళ్ళు, మాకేం విలువలేదని. మరి దాన్ని ఎట్లా అంటారు? కాల్ ఎట్ ఏ పర్సన్స్ హౌస్. ఇన్వైటర్ షుడ్ గో టు ఇన్వైటీస్ హౌస్. ఆహ్వానించేవాడు ఆహ్వానం పొందేవాని ఇంటికి పోయి అండ్ గివ్ ఇన్విటేషన్ కార్డ్ టు వెల్కమ్. అతనికి ఇచ్చి రమ్మనాలి. మా మీనబావ మరుదుండి బావ నేను వాట్సాప్లో ఇన్విటేషన్ పెట్టినా అంటే నేను వాట్సాప్లోకి వెళ్ళి చూసినది అన్న. వాడు మీనబావ కొడుకు అని పెళ్ళికి పోయి నిలబడి అన్ని విధాలు చేస్తే రావడానికి బాగా బద్ధకం ఎక్కువై, బల్బ్ ఎక్కువై, పైసలు ఎక్కువై అని అంటారు. అని పోలే అట్లా అన్నవి. దీన్ని మనము దాన్ని ఈ పర్సన్ ఏంది కాల్ ఎట్ ఏ పర్సన్స్ హౌస్ అంటే ఒక ఇంటికి పోయి పిలవడం అన్నమాట. దాని అర్థం ఇది మొత్తం. ఈడియం నానుడి. ఏ డ్రాగర్స్ డ్రాన్, ఎట్ డ్రాగర్స్ డ్రాన్ శత్రుత్వం కలుగు. డ్యాగర్ అంటే డాలు, కత్తి డాలు ఉంటుంది కదా, డాలు. డ్రాన్ డాలు తీసిండ్రు అన్నమాట. కత్తులు తీసుకున్నారు, కత్తు డాలు పట్టుకుంటారు అన్నట్టు. అంటే శత్రుత్వం ఉంటేనే కదా కత్తు డాలు తీసేది. వన్స్ దే ఆర్ క్లోజ్ ఫ్రెండ్స్. అంతకుతో వాళ్ళు ప్రాణ స్నేహితులు, ఒకరికొకరు ప్రాణం ఇచ్చేంత స్నేహితం ఉండే. బట్ నౌ దే ఆర్ ఎట్ ఏ డ్రాగర్స్ డ్రాన్ ఓవర్ ఈచ్ అదర్. ఇప్పుడు వాళ్ళు ఒకరిపైన ఒకరు కత్తులు దూస్తున్నారు. ఎందుకు? డ్యూ టు మనీ ఇష్యూ. మా డబ్బులు విషయంలో వాళ్ళు తగాదా పడి డబ్బు చాలామందిని, స్నేహితులను, అన్నదమ్ములను, తండ్రి కొడుకులను, తల్లి కొడుకులు అందరినీ పగ చేస్తుంది. మనీ ఈజ్ డేంజరస్ థింగ్. మనీ మ్యాటర్లో అందరు చక్కగా ఉండాలి. వారు ఒకసారి ప్రాణ స్నేహితులు ఇప్పుడు డబ్బుల విషయంలో బద్ధశత్రువులైనారు. ఈ బద్ధశత్రువు అనేదే దానికి వాడేదే డ్రాగర్స్ డ్రాన్ అని, శత్రుత్వం కలగడం.